హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కట్ వర్క్ బ్లౌజ్ అండి. చూడండి, ఫస్ట్ ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని మన బ్లౌజు హైట్ ఎంత ఉందో పొడవు మెడ అంతా పొడవు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. హైట్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. పైన కింద వచ్చేసి 3.5 పెట్టేస్తున్నాను. పైన వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలి. మనం ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచు అంటే మనం మెడకు పెట్టుకున్నాం కదా, మెడ అవతల నుండి ఒక 1/4 ఇంచు ఇలా చేసుకోవచ్చు. 1 ఇంచు కూడా పెట్టుకోవచ్చు. పెద్దగా కావాలంటే ఇలా 1/4 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. ఇలా చుట్టూ పెట్టేసుకొని మనం దీన్ని రౌండ్గా ఇలా రౌండ్గా ఇవ్వాలి. ఇట్లా రౌండ్ వచ్చినాక ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు ఇలాగా దీన్ని కూడా ఇలా కంపల్సరీ ఇది ఇచ్చుకోండి. తర్వాత ఇప్పుడు మనకు వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఒక 2 ఇంచులండి. ఇలాంటిది ఏదైనా సరే ఇలా పెట్టేసుకొని బాటర్ది, మనం చిన్నపిల్లలకు బాటర్స్ ఉంటాయి కదా, ఆ బాటర్ తీసుకొని ఇలా రౌండ్గా మనం ఇలా నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ రావాలి. ఇలా రౌండ్గా షేపు ఇలా. కట్ వర్క్ చాలా ఈజీ అండి. ఏదే కానీ క్యాన్వాస్ వేసుకున్నామంటే డిజైన్ మాత్రం ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టాం కదా, ఆ 2 ఇంచుల కాడికి స్టాప్ చేసుకొని అక్కడికి రౌండ్ అనేది ఇవ్వాలి ఇలాగా. ఎందుకంటే మరీ పైకి తీసుకున్నామంటే అంత లుక్ ఉండదు, మనకు ఆడ లాడ వచ్చేస్తుంది కాబట్టి సరిపోతుంది. ఎక్కువ పైకి అనేది కూడా బాగుండదు. ఇలా కిందికి ఉంటేనే నీట్గా వస్తుంది. వచ్చేసి దీని సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచు వదిలిపెట్టుకున్నాను. చుట్టూ క్లాత్ ఎగస్ట్రా మనకు. దీని క్యాన్వాస్ కూడా ఇలానే వదిలేసుకోవాలి. ఇలా రౌండ్గా షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా ఈ 1 ఇంచ్ అని మనం వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా కట్ చేసుకొని దీన్ని మాత్రం చుట్టూ మనం ఇప్పుడు ఎలా రౌండ్ తీసుకున్నామో అలా రౌండ్గా తిప్పేసుకోవాలి నీట్గా అనేది. ఇలా నీట్గా. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళు మాత్రం ఇంకా ఈజీ. ఈ క్యాన్వాస్ ఉందంటే ఖచ్చితంగా చాలా ఈజీగా బాగా నేర్చుకోవచ్చు. ఏ డిజైన్ అయినా సరే ఈజీగా అయిపోతుంది. ఇలా 1 ఇంచ్ వదిలిపెట్టేది దీనికోసమేనండి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఒక టక్స్ పెట్టుకుని ఇలా క్లాత్ ఉంటే మనకు అనేది జారకుండా క్లాత్ అనేది బాగా వస్తుంది. ఇలా దీని మీద వేసుకొని మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ తోటైనా కుట్టేసుకొని మనం బ్లౌజ్ మీద కుట్టామంటే చాలా బాగా కుదురుతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ మనం ఎంతవరకు ఉందో ఆ లూజ్ కాడికి ఒక టక్స్ గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం ఎనికిల మెడ ఎలా చేసుకున్నామో సేమ్ దీనికి కూడా ఆటోమేటిక్గా సేమ్ అలానే పావించుకొని ఇలా తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సేమ్ అంతేనండి. ఇంకా ఇలా మళ్ళీ లైన్ డ్రా చేసుకొని మనం ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని వాటర్ బాటిల్ అద్దండి ఇలా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. మనకు 2 చేతులకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలాగా మీకు కనపడడానికి కోసం ఇలా తిప్పి వేస్తున్నాం. చూడండి, ఇలా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో షేప్ మాత్రం. ఇలాగా మనకు 2 చేతులకు అనేది వచ్చేస్తుంది. ఎగస్ట్రా కొంచెం క్లాత్ నేను స్కేల్ మైన్ పెట్టేశాను. ఇది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది ఇదిగోండి ఇలా మనకు 2 చేతులకు వచ్చేస్తుంది. ఇలా రౌండ్ మొత్తం ఇలా ఇవ్వాలి. ఇలాగా ఎగస్ట్రా ఇదిగోండి 2 చేతులకు చూడండి ఇలా 2 చేతులకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. మనకు ముందర మెడ కూడా కావాలంటే కూడా ముందర మెడ కూడా సేమ్ అలానే. Like, share and subscribe for more videos.